అపోస్తుల బోధ ఎవరిది? ఇది గమనించాలా మనం. అది చదువుకుంటూ వెళ్ళడం కాదు. అపోస్తుల బోధ ఎవరిది? పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు చెప్పింది ఎవరు? యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభుకి ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఇది సీక్వెన్స్. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని మా అయ్యగారు ఎవరు చెప్తాడండి, ఆ పాస్టర్ గారు ఎవరు చెప్తాడండి అని మనుషుల్ని మనం పొగిడేస్తున్నాం కదా. మరి దేవుడి యొక్క బోధ, ఆయన ఆలోచన జ్ఞానం ఏమైపోవాలా? మనము ఆయన వాడుకొని ఒక పాత్ర అయి ఉన్నాం. వెజల్ ఒక పాత్ర అండి. పాత్ర వాడుకుంటేనే దానికి విలువ, వాడకుంటే అది పనికి రాదు. కాబట్టి దేవుని దృష్టిలో మనము ఒక వాడుకొని పాత్ర అయి ఉన్నాము. స్థానిక సేవకులుగా, స్వార్థకులుగా బహు ప్రయాసపడి దేవుని యొక్క పరిచయంలో వాడబడుచున్న సహోదరులు సమీల్ గారికి, వారి సంఘానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒకరోజు బైబిల్ తరగతి, అలాగే వన్ డే సెమినార్, ఎన్నో సెమినార్ ఇది? ఎనిమిదవ సెమినారు మరి నిర్వహించడం జరుగుతున్నది. మరి యొక్క సాయంకాల సమయంలో ఇటు బైబిల్ క్లాస్ సెమినార్ని నిర్వహించుకున్నటకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, స్థలాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి యూదా రాసిన పత్రికలో ఒక వాక్య భాగం చదువుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 3వ వచనం చదువుచున్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆత్మల కాపరువైన మా కన్న తండ్రి, ఈ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నీ పాసనిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఐటిపాముల స్థానిక క్రీస్తు సంఘ ఆవరణలో జరుగుతున్న వన్ డే బైబిల్ సెమినార్, ఈ యొక్క బైబిల్ క్లాస్లో ఈ యొక్క వాక్యాన్ని అందించుటకు మాకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇటు తరగతికి చేరి ఉన్న మోకరించిన మీ ప్రియబిడ్డలందరినీ పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. రాలేకయున్నా, రానయున్నా మార్గం మధ్యలో ఉన్న అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వచ్చేవారికి త్వరగా వచ్చేటప్పుడు కావాల్సిన సహాయం దయచేస్తారని వేడుకొంచున్నాం. చదవబడిన వాక్య భాగం నుండి కొద్ది నిమిషాలు ఇక వాక్యాన్ని మేము ధ్యానించనయ్యుండగా వినుచున్న మీ ప్రియబిడ్డలకి మంచి మనసు, హృదయాన్ని, ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని, ఇక వాక్యాన్ని విత్తబోచున్న నన్ను ఆత్మజ్ఞానంతో నడిపిస్తారని, మా యొక్క పాపముల అపరాధములు మన్నించగలరని
క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి చేరి ఉన్న దేవుని బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ యూదా రాసిన పత్రికలో 3వ వచనంలో రాయబడిన విషయం ఏమనగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఈ రోజుల్లో దేవుని యొక్క సేవకులుగా, బోధకులుగా, సువార్థికులుగా, పాస్టర్లుగా, ఉపదేశకులుగా, మరి ఆ యొక్క ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యలో వాడబడుచున్న అనేకులు రకరకాలుగా దేవుని యొక్క సేవను చేస్తున్నారు. అదే సమయంలో వారు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఈ బోధ ఎలా ఉన్నదంటే, ఎవరి యొక్క ఆలోచన జ్ఞానాన్ని బట్టి వారు చెప్పుకుంటూ వెళుచున్నారు. ఇది సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అనగా టీవీల ద్వారా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ల ద్వారా, వార్తాపత్రికల ద్వారా, మరి అనేక ప్రాంతాల్లో బహిరంగంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. చాలా సంతోషం. కానీ దేవుని యొక్క బోధ ఏ విధంగా ఉన్నదంటే, ఆ బోధ ఒక్కసారే అప్పగించబడిందని రాయబడి ఉన్నది. అంటే దానికి మార్పులు చేర్పులు అనేవి ఉండకూడదు. మనుషులు వాటిని మార్చి చెప్పకూడదు. ఎందుకంటే స్పష్టంగా రాయబడ్డది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. అంటే ఎవరిది బాధ్యత? వినేవారి, రక్షించబడిన వారిది. ఎవరైతే వింటున్నారో ఆ బోధ మనిషి బోధ, దేవుని బోధ, దేవదూతల బోధ, ఎవరి జ్ఞానం ఆలోచన ప్రకారం వారు బోధిస్తున్నారు అనే విషయాన్ని వినేవారు ఏం చేయాలట? పోరాటం చేయాలట. సాధారణంగా పోరాటం దేనికోసం చేస్తామో, ఏదైనా ఒకటి విజయం సాధించడానికి చేస్తాం, గెలవడానికి, పొందడానికి ప్రయాసపడతాం. కాబట్టి ఇక్కడ పోరాటం దేని కొరకంటే, పరిశుద్ధుల కొరకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. అది పలుమార్లు ఇవ్వబడలేదండి. ఆ బోధ ఎక్కడ ఆరంభమైంది, ఏ విధంగా ఇవ్వబడ్డదంటే, మొట్టమొదటిగా మనము నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, దేవుడు మరి మోషేతో మాట్లాడుచున్నప్పుడు ఈ విధంగా రాయబడి ఉన్నది. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనము, కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి, ఎక్కడట చూడండి, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది, మోషే నీకు నేను తోడుంటాను. ఇక్కడ నీ నోటికి తోడుంటాను, నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. మోషే మొదట నేను నతివాడను, నోటి మాంద్యం గలవాడను, ఆ ఇశ్రాయేలు ప్రజలు విడిపించలేను, నా వల్ల కాదు అన్నాడు. కాబట్టి నీ నోటికి తోడుంటాను, నువ్వేమి పలకవలసినదో నీకు బోధించదనని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మోషేని జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా మోషే మరి దేవుని చేత బోధించబడ్డాడు. మోషే జ్ఞానం కాదది, మోషే ఆలోచన కాదది. నీ నోటికి తోడుంటాను, నువ్వే పలకవలసిందో అది నీకు బోధిస్తాను, నువ్వు వినాలా. కాబట్టి నేడు అనేకులు రకరకాల బోధలు చేస్తున్నారు, వింటున్నారు. చెప్పేవారు చెబితే వినేవారు అలాగనే వింటున్నారు. కానీ అది దైవ చిత్తానుసారంగా ఉన్నదా, దేవుని చిత్తానుసారంగా ఉన్నదా, దేవుడు చెప్పినట్టు ఉన్నదా, మనం జ్ఞాపకం చేసుకోవాలా. అలాగనే అదే 4వ అధ్యాయం 15వ వచనంలో మరి అహరోనుతో మాట్లాడుచున్నాడు, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. అతడంటే మోషే. ఇక్కడ దేవుడు మరి అహరోనుతో మాట్లాడుచున్నాడు.
14 వచ్చింది వచ్చున్నాను. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. ఇద్దరి నోటిలకి నేను తోడుంటాను. మాట్లాడేది మీరు కాదు, మోషే అహరోను, మీ నోటికి నేను తోడుంటాను. మీరు ఏమి మాట్లాడవలసి వచ్చిందో అదే మీరు మాట్లాడాలి, అది నేను తెలియజేస్తానని చెప్పాడు. ఇంకా ఏ విధంగా ఆజ్ఞాపించాడంటే, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇవన్నీ కూడా ఒక ఆజ్ఞలుగా మరి సూచనలుగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడునైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను నీకు బోధించుచున్నాను. వినుడి. బోధ చేస్తున్నప్పుడు వినేవారి బాధ్యత చాలా అవసరం. అర్థమవుతుందండి? ఉదాహరణకి ఒక స్కూల్లో టీచరు తను తప్పు చదివితే తెలుగు కల్లా విద్యార్థులు ఏం చేస్తారు తెలుసా? సార్ తప్పని చెప్తారు. చెప్పే ధైర్యం లేకుంటే పక్క వాళ్ళతో చెప్పి నవ్వుతారు. మేడం సార్ తప్పు చెప్తున్నారు, అంతేనా? కాబట్టి మా అయ్యగారు ఏం చెప్తే అది వినడం అని కాదు, మా పాస్టర్ గారు ఏం చెప్తే అది వినడం అని కాదు, మా సేవకుడు బోధకుడు ఏం చెప్తే అది వినడం అనేది కాదు. దాన్ని గ్రహించాలా వినేవారు. అందుకనే వినుడి అంటున్నాడు. వినేవారి బాధ్యత ఉన్నది. దేవుడు నేను మీకు నేర్పుతాను, నేను ఏం బోధించవలసిందో అది మీకు తెలియజేస్తాను. కాబట్టి కీర్తనల గ్రంథంలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయము కీర్తనల గ్రంథము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మనం ఎలాగా నడుచుకోవాలో ఆ మార్గాలన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా. మళ్ళా చూస్తున్నాను చూడండి. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కాబట్టి ఈ బోధంతా కూడా ఎవరు అనుగ్రహిస్తున్నారంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. ఇంకా నీకు నేను ఉపదేశించదను నేర్పెదను అంటున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొన్నట్లు మార్గమును నాకు బోధింపుము. మనం అడగాలండి. ఇక్కడ కీర్తనకారుడు వేడుకుంటున్నా. కాబట్టి యెహోవా నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయుము. మనం నేర్చుకోవాలండి. దేవుణ్ణి అడగాల. ఆయన మాటల్ని, ఆయన జ్ఞానాన్ని మనము మరి నేర్చుకోవాలంటే అడగాల, దేవుని అడగాల. కొన్ని చోట్ల దేవుడు మోషేకి అహరోనికి నేను నీకు బోధించదని చెప్పాడు. కీర్తనకారుడైతే మరి నాకు బోధించుమని వేడుకుంటున్నాడు. మరి క్రొత్త నిబంధనలో చూస్తే
యేసుక్రీస్తు ఆయన బోధ ఆరంభించినప్పుడు ఏం జరిగిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో యేసు వారి 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభువు ఆయన బోధించినట్లుగా చూస్తున్నాం. ఎక్కడ? సమాజ మందిరములలో క్రీస్తు ప్రభు ఆయన బోధ ఆరంభించారు. మరి ఆయన బోధ వింటున్న వారికి ఏం కలిగిందంటే ఆశ్చర్యం కలిగింది. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, జ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొందరు మాట్లాడితే మనం వినలేము, వద్దులేగా నీకు మాట్లాడరాదు అంటాం. కానీ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, మరి అనేకులు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించి బోధించే వారు ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధకు అనేకులు ఆశ్చర్యపోయారు. చూడండి, అదే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. బోధ చేస్తే ఆశ్చర్యపడాలండి. చప్పట్లు కొట్టే బోధ, సంతోషపెట్టే బోధ, ఒకరికి ఇష్టమైన బోధ, ఒకరికి కష్టమైన బోధగా ఉండకూడదు. సర్ప్రైజింగ్ అన్నమాట. ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఎన్నడూ వినలేదట. ఎందుకంటే అక్కడ ఒక మాట చెప్పాడు ఆయన 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుడును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. ఇంకొక మాట చెప్పాడు ఆయన, మాటలు విననివాడు బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడని ఒకడు ఉన్నాడని చెప్పాడు. ఈ మాటలన్నీ చెప్పినప్పుడు 25వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను. ఒక తండ్రి సేవకుడు ఉంటే, కుమారుడు సేవకుడు ఉంటే కొందరు ఏమనుకుంటారంటే తండ్రి బోధించినట్టే బోధిస్తున్నారు అనుకుంటారు. తండ్రిని తీయరాదు, కుమారుని పెట్టరాదు అంటుంటారు. కానీ మాయగారు బోధించినట్టే బోధిస్తున్నావుగా అని కొందరు కంపేర్ చేసుకుంటారు. ఇక్కడ శాస్త్రులు పరిశీలన అంటేనే పండితులండి. వారు స్కాలర్స్, శాస్త్రులు. కాబట్టి వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించను. ఒక అథారిటీ ఉన్నదన్నమాట. ఇది ఎక్కడిది? యేసు ప్రభు బోధ. ఎవరి బోధ అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. అదే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము. ఈ బోధ అర్థం కాలేదు. యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు అనేకులకి చాలాసార్లు అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుచున్నారు. అయితే పైన ప్రశ్న వేశారు 10వ వచనంలో. అంటే అప్పటికే ఒక విత్తువా అనే ఒక ఉపమానం చెప్పాడు. చదువుతున్నాం, మీ అందరికీ తెలుసు, చదవటం లేదు. విత్తువా అనే ఒక ఉపమానము చెప్పాడు. అయితే ఆ ఉపమానం వాళ్ళకి అర్థం కావటం లేదు. శిష్యులు వచ్చి ఆయన్ని అడిగారు 10వ వచనంలో,
శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. మీరంటే శిష్యులు, వారంటే ఇతరులు, జన సమూహాలు. అయితే కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుండి చూడరు, వినుచుండి వినకయు గ్రహింపకై ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. క్రీస్తు ప్రభు బోధలో మనం ఏం చూస్తున్నామంటే ఉపమానాలు. దాదాపు 39 పైగా ఉపమానాలు చెప్పాడు. కొందరు డిసైడ్ చేశారు 39 అని. దేనికి సాదృశ్యం అంటే పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయని పోల్చి చెప్పారు. చెప్పబడినవే 4 సువార్తలలో ఉపమానాలు మరలా ప్రస్తావించబడింది. కానీ ఆయన ఉపమానం లేకుండా వారికి ఏమీ బోధించలేదని కూడా తెలియజేస్తున్నాడు. చూడండి, అదే 13వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమియో బోధించలేదు. 1 లేక 2 ఉదాహరణలు చెప్పాలండి, అంతేగాని పొద్దున్నాక కథలు చెప్పుకుంటూ ప్రసంగం అంతా కథలతోటి నవ్వించడం, కేరింతలు కొట్టియడం జరుగుతున్నది. యేసు ప్రభు ఆయన ఉపమానం లేకుండా ఏమీ బోధించలేదంటున్నాడు. ఉపమానం అంటే నీతి కథ, ప్యారబుల్స్ అంటారు. నీతి కథ, పరలోక రాజ్యములు అర్థం చేసుకోవడానికి భూ సంబంధమైన వస్తువులు, వ్యక్తులు, ప్రాంతాలు, అనేక విషయాలతో పోల్చి చెప్పేది ఉపమానం. ప్యారబుల్ అంటే నైతికత, ఒక దైవికమైన విషయం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఉపమానం లేకుండా ఏమి అయినా బోధించలేదు. అంటే చాలాసార్లు అయినా పరలోక రాజ్యము సమీపించినది, పరలోక రాజ్యము ఇలా ఉన్నది, ఒక విత్తనాన్ని పోలి ఉన్నది, గురుగుల గోధుమలు పోలి ఉన్నది, ఆవగింజను పోలి ఉన్నది, అర్థమైందా, ఒక రాజును పోలి ఉన్నది. ఇలాగా చాలా విషయాలతో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అయితే క్రీస్తు ప్రభు కొన్ని సందర్భాల్లో ఆయన బోధకు ఆశ్చర్యపోయారు. మరి ఆయనను పరీక్షించారు. ఏ విధంగా పరీక్షించారు చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనని శోధించుచు 22వ అధ్యాయము జనులది విని ఆయన బోధ ఆశ్చర్యపడింది. అంటే పైన ఒక విషయాన్ని తెలియజేశాడు. అంటే ఒక స్త్రీ చనిపోయిన తర్వాత పునరుత్థానం ముందు ఎవరికి భార్య అవుతుందని చెప్పి అనేక విషయాలు ప్రస్తావించారు. అయితే ఆయన పరీక్షించడానికి మరి మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, మీరేం చెప్తారు అని యేసు ప్రభుని శోధిస్తున్నారు. 33వ వచనంలో ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కానని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడింది. అంటే చిక్కులు పెట్టడానికి ఒక ప్రశ్న వేశారు. ఆయన 23 నుంచి 32 వరకు చదివితే అక్కడ మీకు అర్థమవుతుంది. అక్కడ జరిగిన సంభాషణకి మరి యేసు ప్రభుకి తికమక చేయడానికి వారు ప్రశ్నించినప్పుడు, ఎవరంటే వారు సదుకాయలు అంటే పునరుత్థానం లేదని నమ్మేవారు. అంటే దేవుడు లేడు, ఆత్మ లేదు, దేవదూత లేదు, చనిపోయిన వారు తిరిగి లేపబడరు అని నమ్మే ఒక వర్గం ఉన్నది. ఆ సద్దుకాయలు వచ్చి యేసు ప్రభుని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పినప్పుడు ఏమంటే ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడింది. 36వ వచనంలో మరలా ఒక ప్రశ్న వేశారు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన
ప్రభువును ప్రేమింపవలనదియే, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను, రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభుని ఏదో రకంగా శోధించాలా, తికమక చేయాలన్నప్పుడు, ఎందుకంటే మరి దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చింది కదా, ఇది ఆజ్ఞ మంచిది కాదు, అది మంచిది అని చెప్తాడేమో అని అన్నాడు. కానీ ఈ యొక్క 2 ఆజ్ఞలు ఆ 10 ఆజ్ఞలకు సమానమవుతున్నాయి. ఆ 10 ఆజ్ఞలలో 3 దేవునికి సంబంధించి ఉంటే 7 మనుషులకు సంబంధించినవి. ఇదంతా కూడా మనం ఒకసారి దేవుని ప్రేమిస్తే ఇంకొక దైవానికి మనము మన మనసులో, హృదయంలో చోటివ్వం. ఒకసారి మనం తోటి వారిని ప్రేమిస్తే నరహత్య, వ్యభిచారం, దొంగతనము, ఇక ఏది కూడా జరగదు. అబద్ధ సాక్ష్యము, ఆశించడము ఏది కూడా జరగదు అని ఒక్క మాటల్లోనే తేల్చి చెప్పాడు. ఈ 2 ఆజ్ఞలు మొత్తం ధర్మశాస్త్రానికి సమానమని తెలియజెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభు చేస్తున్న బోధ ఇది ఎక్కడిదని వారు అనేకులు కూడా ఆలోచన చేశారు. ఇంత ఆశ్చర్యకరంగా మాట్లాడుచున్నాడు, ఎవరిది జ్ఞానం, ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారికి ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 16, 17 వచనాల్లో క్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ బోధ నాది కాదు అంటున్నాడు. అందుకు యేసు, యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు. చూడండి, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. దేవుడు ఒక్కడే అంటే అది మారదు. మోషేకి, అహరోనుకి నీ నోటికి తోడై ఉంటాను, పలకవలసిన ఏదో నీకు బోధించదును అన్నాడు. మోషే గొప్ప సేవకుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడు అన్నాడు. మోషే ఎంత గొప్ప సేవకుడు అని మనం అనుకుంటాం. కానీ మోషేకి ఆ జ్ఞానం, ఆలోచన కలగజేసింది ఎవరంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. మరి యేసు ప్రభుకి ఎవరు కలిగి ఇచ్చారంటే అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను చేయు బోధ నాది కాదు. ఈ రోజుల్లో సేవకుడు కొన్ని విషయాలు చెప్పి బాగా ఉప్పొంగిపోతుంటారు, అంతేనా కాదు? చాలా మంది చెప్పుకునేవారు ఉంటారు. అంటే ఒకరికంటే నేను గొప్పగా చెప్పుచున్నాను, ఇక నా లాంటి వారు ఎవరు చెప్పలేరు అనుకుంటారు. కానీ నీ లెక్క, నా లెక్క, ఇంకొకరి లెక్క చెప్పుకునే బోధ కాదు ఇది. బోధ దేవుంది, ఆలోచన దేవుంది, జ్ఞానము దేవుంది. ఆ మాట క్రీస్తు ప్రభువే చెప్పాడు. మనం ఏపాటి వారం? మన జ్ఞానం ఏపాటిది? మన ఆలోచన ఏపాటిది? మనం ఎందుకు ఉప్పొంగిపోవాలా? చూడండి ఏమంటున్నట్టే, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. కింద ఇంకో సమాచారం ఇస్తున్నాడు 18వ వచనంలో, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను ఎదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియో లేదు. కాబట్టి ఒకరి స్వకీయ మహిమ కొరకు బోధ చేయకూడదండి. వినేవారికి కష్టంగా ఉండొచ్చు, ఇష్టంగా ఉండొచ్చు, వారు సహించలేకపోవచ్చు, సంతోషం ఎక్కువ కావచ్చు. కానీ మనం మాట్లాడేది దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క బోధ. ఆ విషయాన్ని యేసు ప్రభువే స్పష్టంగా తెలియజేశాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఇక్కడ నా మాట అని చెబుతున్నాడే కానీ కిందికి వచ్చేసరికి ఆ మాట ఎవరిదో తెలియజేస్తున్నాడు.
చూడండి, నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు. కాబట్టి ప్రియులారా, మీరు విశ్వాసులైనా సేవకులమైనా ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో తీసుకొని బోధిస్తున్నప్పుడు అది మనది కాదు, క్రీస్తు ప్రభువే చెప్పిండు. చూడండి, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. కాబట్టి ఈరోజు తండ్రి యొక్క బోధ క్రీస్తు ద్వారా ఈ లోకంలోకి బయలుపరచబడింది. క్రీస్తు ద్వారా తర్వాత పరిశుద్ధాత్ముడు ప్రకటించాడు, తర్వాత అపోస్తులు ప్రకటించారు, ఆదిమ సంఘం ప్రకటించింది. కానీ నేడు అనేక సంఘాలుగా వేలాది కోట్లాది మంది సేవకులుగా రకరకాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మరి క్రీస్తు ప్రభు ఆ బోధ నాది కాదు అని అంటున్నాడు. మరి క్రీస్తు ప్రభు ఎలా నేర్చుకున్నాడు? పరలోకంలో నేర్చుకున్నాడా? భూలోకంలో నేర్చుకున్నాడా? ఆయనే తెలియజేస్తున్నాడు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మిమ్మును గూర్చి చెప్పుటకు మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే. అండర్లైన్ చేసుకోండి, వినిన సంగతులే. అంటే బిఫోర్ హి కేమ్ టు దిస్ వరల్డ్, యేసుక్రీస్తు లోకానికి రాకమునుపు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. నువ్వు చాలా శోధిస్తారు. వారి వలె కాకుండా నువ్వు అధికారపూర్వకంగా మాట్లాడాలా, నువ్వు మాట్లాడేదానికి ఆశ్చర్యపడాలని చెప్పినప్పుడు యేసు ప్రభు అక్కడనే నేర్చుకొని ఉన్నాడు. అందుకని ఏమంటుందంటే, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రి యొద్ద క్రీస్తు ప్రభు విన్నాడు. నేడు వినేవారు కూడా గమనించాల ప్రియులారా. రెండో విషయము, చూసిన సంగతులు అంటున్నాడు. చూడండి, అదే 8వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. చూశారు ఇక్కడ, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. మనము చాలాసార్లు చూడని వాటి గురించి మాట్లాడతాం, వినని వాటి గురించి మాట్లాడతాం, సాక్ష్యాలు చెప్తాం. వినకున్నా అబద్ధ సాక్ష్యం విన్నట్లే చెప్తాం, చూడకుండా చూసినట్లే చెప్తాం. కానీ క్రీస్తు ప్రభు పరలోకంలో ఆయన తండ్రి యొద్ద ఉన్నప్పుడు విన్న సంగతులు, చూచిన సంగతులనే బోధించుచున్నాను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ మారలే, అది మార్పు లేనటువంటిది. దాని కొరకు మీరు పోరాడవలనని యూదా రాష్ట్ర పత్రికలో 3వ వచనంలో తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు విన్న సంగతులు అంటున్నాడు, చూసిన సంగతులు అంటున్నాడు, ఇంకా నేర్చుకున్న సంగతులు అంటున్నాడు. చూడండి, తండ్రి నాకు నేర్పినట్లు అని మాట్లాడుచున్నాడు 28వ వచనంలో. అదే 8వ అధ్యాయం 28వ వచనంలో, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తునప్పుడు నేనే ఆయనననియో నా అంతట నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్టు. 3 విషయాలు చూశాం ఇక్కడ. తండ్రి యొద్ద వినిన సంగతులు, తండ్రి యొద్ద చూసిన సంగతులు, తండ్రి తనకు నేర్పినట్టు. అంటే దేవుని యొక్క బోధ చేయాలంటే వినాలా, గ్రహించాలా, చూడాలా. ఏంటిది? లేఖనాల్లో, వాక్యాల్లో రాయబడ్డ విషయాల్ని చదవాలా, చూడాలా, గ్రహించాలా. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే 28వ వచనంలో, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం విన్న వాటిని, చూసిన వాటిని, నేర్చుకున్న వాటిని, మరి అవి
సరిగా ఉన్నవో లేవో మనం గమనించాలి. గమనించిన తర్వాతనే మరి వాటిని ఇతరులకి మనము బోధించాలి. ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మరి చక్కని ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ బెరయ సంఘస్థులు ఎంత తెలివిగలవారో ఇక్కడ వారి యొక్క జ్ఞానం గురించి రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుచున్నాను. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరేకు పంపించి, పౌలు శీలలు స్వార్థికులండి, బెరే అనేది పట్టణం అండి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. వీరంటే బెరే సంఘస్థులండి. సందర్భం అక్కడ చూడండి, వీరు అనే మాట ఎవరికి సంబంధించిందంటే బెరే సంఘస్థులు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. ఎక్కడ వారి ఘనత ఏంటి? వారి ఘనం అంటే తెలియజేస్తున్నాడు. ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆత్రం కాదు, తొందరగా కాదు, ఉరుకులు పరుగుల మీద కాదు, కానీ అయిపోతుందని కాదు. ఆసక్తి ఉండాల, ఇంట్రెస్ట్ ఉండాల. చూడండి, ఇక్కడ ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. నేనైనా సమీల్ గారైనా ఇంకా ఏ సేవకుడైనా బోధకుడైనా చెప్పే విషయాలు గ్రంథంలో ఎలా ఉన్నాయి, ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏ సందర్భంలో అనేది గమనించాలండి. బెరే సంఘస్థులు వారు గనులుగా ఎంచబడ్డారండి. పౌలంతటి జ్ఞానవంతుడు బోధిస్తుంటే ఏదో కొత్తగా ఉన్నది, బాగా ఉన్నది, కానీ అసలు ఉన్నాయా, ఇవి గ్రంథంలో ఉన్నాయా లేవా అని పరిశీలన చేసిరట. కాబట్టి ప్రియులారా, మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని మరి అలాగా వినాలా, నేర్చుకోవాలా, బోధించాలా. చూడండి, క్రీస్తు ప్రభు మరి మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. మరి యేసు ప్రభు మాటలు బోధ మరి ఎవరు బోధించబోచున్నారంటే పరిశుద్ధాత్ముడు కూడా సేమ్ అదే బోధించబోచున్నాడు, అందులో తేడా లేదు. అదే విషయాన్ని యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. నేను చెప్పని సంగతులు కావు, ఎందుకంటే నేను తండ్రి యొద్ద విన్న సంగతులే, నేర్చుకున్న సంగతులే, సూచన సంగతులే నేను బోధిస్తున్నా. మరలా అవి మారకూడదు. పరిశుద్ధాత్ముడు వచ్చి వాటినే రిపీట్ చేస్తాడు. మీకు జ్ఞాపకం చేయను, ఎందుకంటే వారు విద్య లేని పామరులు, జాలరులు, పనులు వసూలు చేసేవారు, చదువుకున్న వారు కాదు శిష్యులు. కాబట్టి వారికి జ్ఞాపశక్తి ఎవరిస్తారంటే దేవుడే, పరిశుద్ధాత్ముడే వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ 16వ అధ్యాయము 13వ వచనం నుంచి కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక. చూడండి, పరిశుద్ధాత్మని కూడా ఇంకొక కొత్త జ్ఞానం లేదండి. నా అంతటా నేనేమి బోధింపక యేసుప్రభు అన్నాడు, అంతేనా అనడం. కాబట్టి పరిశుద్ధాత్మని గురించి చెప్తున్నాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు 15వ వచనంలో, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. ఒక సేవకుడు ఉన్నాడండి. ఆ సేవకుని
ఎంత గొప్పగానో ఆకాశం అంత లోతు లేపుతున్నారు. అది ఆయన మనిషి జ్ఞానమే. ఆయన ఏమి గైకొన్నాడో, ఏం అర్థం చేసుకున్నాడో ఆయన ఒకసారి మతి లేకుండా, మతి స్థిమితం లేకుండా మాట్లాడుతుంటాడు. ఎవరు ఏది మాట్లాడినా కానీ అల్టిమేట్ హోలీ బైబిల్ అని, పరిశుద్ధ గ్రంథమే. రచయిత ఉన్నాడు, అన్ని భాషలలో ఉన్నది, సందర్భ సహితంగా రాయబడ్డది. ఇంగ్లీష్లో ఉన్నది, గ్రీక్లో ఉన్నది, హెబ్రూలో ఉన్నది, తెలుగులో ఉన్నది. ప్రతి ప్రాంతీయ భాషలో ఈ పరిశుద్ధ గ్రంథము రాయబడింది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు కూడా క్రమం తప్పటం లేదు. కానీ నేటి వినేవారు, చెప్పేవారు వారి ఇష్టానుసారమైన బోధలో, మార్గంలో వెలుచున్నారు. కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. అందుకనే చూడండి, యేసు ప్రభు ఏమంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడినది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. బోధించుడని చెప్పాడండి. ఈ బోధ నీది నాదిగా ఉండకూడదండి. ఇంకొకరి జ్ఞానాన్ని బట్టి కూడా ఉండకూడదండి. ఉండొచ్చు, అట్లా ఉండకూడదు. అది వ్యతిరేకమవుతుంది. అంతేనా కాదా? యేసు ప్రభువే చెప్పాడు కదా, నేను చేయుచున్న బోధ నాది కాదు అన్నాడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు అన్నాడు, తండ్రి మాట అన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏమైనా కొత్తది చేస్తాడంటే నేను బోధించినవి నా వాటిలోనే తీసుకొని మీకు తెలియజేయడు, జ్ఞాపకం చేస్తాడు అంతే. ఆయన కంఫర్టర్, ఆదరణకర్త. ఆయన కొత్త బోధ చేయడు. తండ్రి బోధ ఒకటే. అదే క్రీస్తు ప్రభు బోధించాడు, అదే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు. కానీ ఇప్పుడు అనేక రకాల బోధలు బయలుదేరాయి. కానీ యూదా రాసిన పత్రికలు ఏమన్నదంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాటం చేయాలంటే. పోరాడకుంటే రకరకాల బోధలు ఈ లోకంలో మరి కొనసాగుతున్నాయండి. ఈ బాధ్యత ఎవరిదట? వినేవారిది. వింటున్నారమ్మా మీరు? మీరు కూడా బెరియా సంఘస్థులకు అవుతారా? కావాలని నిరీక్షించండి. బెరియా సంఘస్థులు ఎవరో అని తెలుసుకోండి. వారు ఎలా గనులయ్యారో తెలుసుకోండి. ఆ ఘనత మీరు సాధించాలంటే మీరు చదువుకున్నవారు కదా, విని గ్రహించాలా. సేవకుడు చెప్పే అన్ని చెవులతో వినడం కాదు, విని గ్రహించాలా. అందుకనే మీరు వినువారు మాత్రమే ఉండక విని గ్రహించువారై ఉండాలని చెప్తున్నాను. చెవులు గలవాడు వినుగాక ఆత్మ సంగములతో చెప్తున్న మాట అని అనేక సార్లు రాయబడ్డది. అంటే చెవులు లేని వారు వినరు కాదు, వారు వినక గ్రహింపక ఉన్నారు. అనేక సార్లు వారి గురించి చెప్పాడు యెషయా ప్రవక్త. కాబట్టి యేసు ప్రభు వచ్చిన కాలంలో కూడా వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఆయన అనేకమైన ఉపమానాలతో పోల్చి చెప్పాడు. ఆయన ఉపమానం లేకుండా ఏమీయో బోధించలేదు అన్నాడు. కాబట్టి 1-2 విషయాలు అర్థం చేసుకోవడానికి మనం కూడా కొన్ని ఉపమానాలు తీసుకొని బోధించాలా, ప్రకటించాలా. చూడండి, ఇక్కడ అదే బోధ యందు వారు ఉన్నట్టుగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో ఈ విధంగా రాయబడింది. మనందరికీ తెలిసిన విషయమే. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మీరు అపోస్తల బోధ యందును. చాలండి. అపోస్తుల బోధ ఎవరిది? ఇది గమనించాలా మనం. అది చదువుకుంటూ వెళ్ళడం కాదు. అపోస్తుల బోధ ఎవరిది? పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు చెప్పింది ఎవరు? యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభుకి ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఇది సీక్వెన్స్. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని మా అయ్యగారు ఏమో చెప్తాడండి, ఆ పాస్టర్ గారు ఏమో చెప్తాడండి అని మనుషుల్ని మనం పొగిడేస్తున్నాం కదా. మరి దేవుడి యొక్క బోధ, ఆయన ఆలోచన జ్ఞానం ఏమైపోవాలా? మనము ఆయన వాడుకొని ఒక పాత్ర అయి ఉన్నాం. వెజల్ ఒక పాత్ర అండి. పాత్ర వాడుకుంటేనే దానికి విలువ, వాడకుంటే అది పనికిరాదు కదా. కాబట్టి దేవుని దృష్టిలో మనము ఒక వాడుకొని పాత్ర అయి ఉన్నాము. కాబట్టి మరి అపోస్తులందరూ కూడా దేవుని వాక్యాన్ని బోధించారు. ఒక చక్కని ఉదాహరణ చెప్తాను.
ఎందుకు ఈ రకరకాల బోధలు? అందరు పాస్టర్లే కదా, అందరు సేవకులే కదా, అందరూ ఒకటే పరిశుద్ధ గ్రంథాన్ని పాటిస్తున్నారు కదా, రకరకాల బోధలు చేస్తున్నారు ఏంది? ఎందుకు ఈ అన్యులు వారిని ఎత్తిపొడుస్తున్నారు, విమర్శన చేస్తున్నారు అంటే బోధను కల్తీ చేశారు. బోధను కల్తీ చేశారు. ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే కల్తీ లేని వస్తువు లేదని రాస్తున్నారు. అంతే ఇక ప్రతి దాంట్లో కూడా కల్తీ, మాట్లాడట్లో కూడా కల్తీ చేస్తున్నారు. ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టుగా. మరి దాని ప్రభావం ఏముంటుంది? కల్తీ నూనెలు తింటే అనారోగ్యం ఏర్పడుతుంది, కల్తీ ఆహార పదార్థాలు తింటే అనారోగ్యం. అంతేనా? గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయింది అంటున్నారు. ఎందుకు? నాసిరకమైన ఆహార పదార్థాలు పిల్లలకు వడ్డించినప్పుడు వారు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇది శరీర సంబంధాలే విషయము. మరి ఆత్మ సంబంధమైన దేవుని సత్యవాక్యాన్ని సరిగా బోధించకుంటే ఆ వ్యాధి దేనికి వస్తుందట? ఆత్మకి. ఆత్మకి వ్యాధి ఏందంటారా? ఆత్మ దేవునికి ఇష్టానుసారంగా జీవించలేదు, లోకానుసారంగా ప్రయాణం చేస్తుంది. అందుకనే క్రీస్తు ప్రభు ఏమంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా దగ్గర రండి అన్నాడు. ఎవరు ఎంతమంది భారాలు తీర్చగలుగుతారండి యేసు ప్రభు? ఒక్కొక్కరికి ఒక రకమైన భారం ఉంటుంది. ఈ శరీర సంబంధమైన భారాలు కాదు, ఆత్మ భారం, పాప భారం. దానికి విశ్రాంతి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. అంతేనా? కాబట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు బాధ్యత కలిగి వినాలా, బోధించే వారిని అనేక ప్రశ్నలు అడగాల. అందుకనే ఈ వేదిక ఒక సెమినార్ అంటే ఏంటంటే ప్రశ్నలు అడగవచ్చు ఎవరైనా, దానికి సమాధానం చెప్పాల. బైబిల్ తరగతి అంటే నేర్చుకునే వేదిక ఇది. జ్ఞాన సదస్సు అని, బైబిల్ తరగతి అని, మరొక సెమినార్ అని ఇక్కడ మరి చక్కగా ప్రతి నెల ఇక్కడ నిర్వహించడము జరుగుతున్నది. కాబట్టి ప్రియులారా, మరి కల్తీ బోధల గురించి జాగ్రత్తగా ఉండాలి. మన వస్తువులు కొనేటప్పుడు ఇది మంచిదా కాదా అని చూస్తుంటాం, దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చూస్తుంటాం. అంతేనా కాదు? తినే ఆహార పదార్థాలు మంచివా కాదా అని రకరకాలుగా పరిశీలన చేస్తున్నామే. వస్త్రాలు కొన్నా, తినే వస్తువులు కొన్నా, ఏదైనా కనీసం కూరగాయలు కొనేటప్పుడు కూడా పుచ్చులు ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, ముదిరిపోయినాయా అని చూస్తుంటాం. మరి దేవుని వాక్య విషయంలో మనం అశ్రద్ధ చేస్తే తగ్గుతుందా? దేవుని వాక్య విషయంలో అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి ఈ యొక్క రకరకాల బోధలు చేస్తున్న వారి ఎడల మనము అలర్ట్గా ఉండాలా. వర్షం వస్తుంది, బాగా ఉరువులు మెరుపులు వస్తున్నాయంటే అలర్ట్ అవుతామా కావా? కాబట్టి మరి లోకంలో రకరకాల బోధలు బయలుదేరాయి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 17-18 వచనాలు చదువుచున్నాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు చదువుచున్నాం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ మాట నేను కూడా చెప్తున్నాను, అది నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా వింటాను, విననా? ఇక్కడ కూర్చున్న వారందరు సేవకులు కూడా వింటారు. ఎవరు ఏ సేవకుడు ఏం చెప్తున్నారో గమనిస్తారు. అంతేనా కాదు? కాబట్టి ఇక్కడ పౌలు గారు ఎంత ఆవేదనతో చెప్తున్నారంటే, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇంకా అంటుందంటే, వారిలో నుండి వెళ్ళిపోండి, వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. కడుపు నింటే దేవుడు, కడుపు ఎండితే దేవుడు లేడు. ప్రార్థనకి రానంటే ఫస్ట్ ఆకలి అవుతుంది అంటారు. అర్థమవుతుందా? అంటే శరీరానిక ఆత్మక ప్రాధాన్యత ఇచ్చేదంటే ఎక్కువ శాతం శరీరానికే ఇస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకున్న బోధకి కట్టుబడి ఉండాలా. మరి దానికి ఆటంకాలు, వ్యతిరేకాలు, అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు వాటి యందు కనిపెట్టి జాగ్రత్తగా ఉండుడని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అలాగనే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
13వ వచనంలో పౌలు గారు ఈ విధంగా చెప్తున్నాడు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక. చాలా మంది స్కాలర్స్ ఉంటారండి ఈ లోకంలో, అర్థమవుతుందా? చాలా మంది స్కాలర్స్ ఉంటారు. చదవండి. మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో గాక. మనుషుల నేర్పు జ్ఞానముతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. శరీర సంబంధమైన మనుషుల జ్ఞాన సంబంధమైన బోధ మేము చేయటం లేదో, కాబట్టి ఆత్మ సంబంధమైన బోధనే మేము చేయుచున్నామని పౌలు గారు తెలియజేస్తున్నారు. అలాగనే మరి ఈ బోధకుల్ని ఎవరు చేశారంటే దేవుడే చేశాడని మరి పౌలు గారు చెప్తున్నారు. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుని బోధ చేయడానికి దేవుడే ఎన్నుకుంటున్నాడు. కొందరిని ప్రవక్తలుగా, అపోస్తలుగా, సువార్థికులుగాను, ఉపదేశకులుగాను, బోధకులుగాను దేవుడు ఎన్నుకుంటున్నాడు. కాబట్టి వారు సొంత బోధ చేయకూడదు, దేవుని బోధే చేయాలని కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. మరి దేవుని వాక్యాన్ని చాలా మంది ఉన్నట్టుగా బోధించలేకపోతున్నారు. వారు ఎలాగ బోధిస్తున్నారట? వంచనగా బోధించే వారు ఉన్నారు. అలా చేయకూడదని అదే పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. చాలా మంది వంచనగా బోధిస్తున్నారు, కుయుక్తిగా బోధిస్తున్నారు. ఏ దాపరికం లేకుండా మేము బోధిస్తున్నామని పౌలు గారు చెప్తున్నారు. అంతేనా కదా? కాబట్టి మనుషుల కోసం, మనుషుల మెప్పు కోసం, మనుషుల సంతోషం కోసమో మనం దేవుని బోధ చేయకూడదని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని నాకు ఎవరు అనుగ్రహించారంటే మరి యేసుక్రీస్తు ప్రత్యక్షత వలన కలిగిందని పౌలు గారు చెప్తున్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడనో దాన్ని బోధింపనో లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఆయన ప్రకటించే సువార్త మనుషుల వలన పొందినది కాదండి. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. దమస్కు పట్టణానికి వెళుచున్నాడు, అక్కడ స్త్రీలను పురుషుల్ని చంపాలనుకుంటున్నాడు. ప్రధాన యాజకుల చేత మరి అధికారపూర్వకంగా పర్మిషన్ కోసం వెళుచున్నాడు. మధ్యాకాశమందు క్రీస్తు ప్రత్యక్షమై మరి పౌలు గారితో మాట్లాడాడు. అదే ఆ ప్రత్యక్షత వలన నేర్చుకున్నానని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. 12 మంది అపోస్తలుల్లో ఆయన అపోస్తలుడు కాకపోయినప్పటికీ ఆయన ప్రత్యేకమైన కృప అనేది అనుగ్రహించబడింది. ఆయన వేధిస్తున్నప్పుడు, శోధన పడుచున్నప్పుడు, అందుకనే నా కృప నీకు చాలు అని కూడా ఆయనకి చెప్పబడ్డది. కాబట్టి మరి పౌలు గారు అనేక సార్లు మరి వేదన పడ్డాడు. ఎందుకంటే మరి భిన్నమైన సువార్తను, భిన్నమైన బోధను అనేకులు ప్రకటిస్తున్నప్పుడు, దాని వైపు తిరుగుచున్నప్పుడు పౌలు గారు గలతీయుల్ని ఎలా ఖండించాడో చూడండి. 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. ఓ అవివేకులైన గలతీయులారా, అంటే వివేకం లేని వారులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? శిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడింది కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా?
ఇప్పుడున్న క్రైస్తవానికి ధర్మశాస్త్రం గురించి ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలో మరి ధర్మశాస్త్రం గురించి పౌలు గారు ధారాళంగా మాట్లాడాడు. ధర్మశాస్త్రం ఏం చెబుతుందో, ఏం చేయజాలలేకపోయిందో అది క్రీస్తు చేశాడు. ధర్మశాస్త్రం ఒక బాల శిక్షకుడిగా మీకు నడిపించాడు అంటే ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటామంట. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో క్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి క్రీస్తు యొక్క బోధను విని వెంబడించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలా. కానీ దావీదు అలా చెప్పాడు కదా, అబ్రహాంతో దేవుడు అలా మాట్లాడాడు కదా, ఇస్సాకు యాకోబులతో ఇలా మాట్లాడాడు కదా. క్రీస్తు రాకమునుపు అనేకమైన సంఘటనలు జరిగాయండి. క్రీస్తు వచ్చినాక మరి ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఆయనే బయలుపరిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చివరిగా మరి ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో బోధ అనేది మనుషులను సంతోషపెట్టేదిగా ఉండకూడదు అని తెలియజేస్తున్నాడు తెస్సలోనికీయుల సంఘానికి. 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను, చూడండి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అంటే కపటమైన బోధ ఉన్నట్టే, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. బోధకుడు కఠినంగా ఉంటే సంఘంలో ఎవరు ఉండరండి. బెత్తబెత్తగా ఉంటే అనేకులు వస్తారట. అది సంతోషపెట్టే బోధగా ఉండొద్దు. మనుషులను సంతోష పెడతావా, దేవుని సంతోష పెడతావా? వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించాలా. మనుషుల కోసం కాదు, దేవుని కోసం మనం ప్రకటిస్తున్నాం. దేవుని బోధ, మన బోధ కాదది. కాబట్టి ఇక్కడ ఒకవేళ దేవుని బోధ మనం బోధించకుంటే అది అపవిత్రమైనది, అది మోసయుక్తమైనది, అది కపటమైనదిగా ఉంటుంది. కాబట్టి మేము అలాంటి బోధ చేయలేదు అని పౌలు గారు మరి ధైర్యంతో చెప్పి ఉన్నాడండి. లోకంలో మరి భిన్నమైన బోధలు చేయొద్దని చూడండి తిమోతికి పౌలు గారు చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడునో హెచ్చరించుచున్నాను. పౌలు గారి వేదన అంత ఇంత కాదండి. తిమోతికి అనేక రకాలుగా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. మనం ఒక్కాంచి సత్య సంబంధమైన బోధ చేస్తే వేరే వాళ్ళు దానికి వ్యతిరేకమైన భిన్నమైన బోధ, అది కాదు ఇది వినట్టున్నారు. కాబట్టి అలాంటి బోధలకి దూరంగా ఉండాలా, చేసేవారిని హెచ్చరించాలా, వినేవారిని కూడా హెచ్చరించాలా. ఇంకొక రకమైన బోధ ఏదట, దయ్యముల బోధ అట. చూడండి, అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో 1-2 చదువుతున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచింది. ఈ దయ్యముల బోధ అంటే ఏమనుకుంటున్నారు? కొందరు ఇక బోధ అంతా దయ్యాల గురించే ఉంటుందండి. దయ్యాలు బయట వాళ్ళందరూ ఇక్కడ తీసుకురండి అని చెప్తుంటారు, అంతేనా? అదే ఇక బోధ దేవుడి గురించి చేస్తావా, దయ్యాల గురించి చేస్తావా? ఈ జీవితాంతం దయ్యాలు ఎల్లగొట్టడమే. అంటే ఎల్లగొడతా అంటే మళ్ళీ వచ్చి పడుతుంటాయి అన్నమాట. ఇటువంటి బోధలు చేసేవారు కూడా ఉన్నారు. దయ్యముల బోధ ఏందు చూడండి, లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నారు. వారు మొదట అబద్ధికులు, మోసం చేసేవారు. దేవుని గురించి చెప్పాలంటే దయ్య గురించి ఎందుకు? దయ్యాలు వణుకుచున్నామని రాయబడింది.
మనం వణకటం లేదు, దేవునికి భయపడటం లేదు, కానీ దయ్యాలు వణుకుచున్నామని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి ఎంతకాలం మనం దయ్యాల బోధ చేస్తాం ఇంకా? కాబట్టి వాటిని ఖండించాలా. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 9వ వచనంలో అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఆగస్టు 28వ తారీఖున సూర్యాపేటలో రకరకాల బోధల గురించి ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టారు సేవకులు. అలా చాలా ఉన్నాయన్నమాట. అందులో సెవెంత్ డే గురించి, తర్వాత దేవునికి భార్య ఉన్నది అని చెప్పి ఒక బోధ జరుగుతున్నది. అర్థమవుతుందా? తల్లి సంఘం అని, అది అని రకరకాల బోధలు వ్యక్తుల పేర్ల మీద వాళ్ళు చేస్తున్నారట. వాళ్ళు బలవంతంగా ఇంటికి వచ్చే చేస్తుంటారు. వాటి గురించి పెద్ద చర్చ జరగబోతుంది. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి గాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. కాబట్టి చూడండి, బోధకి ఎలా ఆకర్షితులు అంటే ఎక్కడ భోజనాలు ఉంటే ఆ మీటింగ్ పోతే భోజనాలు ఉండవంటున్నారు. అర్థమవుతుందా? భోజనాలు ఉంటాయా అంటున్నారు. మీటింగ్ ప్రార్థనకు వస్తుంటే భోజనాలు భోజనాలు మస్తు ఉంటాయి. కాబట్టి మరి మొదటి నుంచి కూడా భోజన పదార్థాలను బట్టి నడుచుకున్న వారు ఉన్నారు. యేసుప్రభు కూడా 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఒక చోట ఆ యేసుప్రభు అక్కడికి వెళతుల్ని జనాలందరూ అక్కడ ఉన్నారు. ఎందుకు? ఈ రొట్టెల చేపల కోసమే ఉన్నారు. కానీ అది సరైనది కాదని కూడా ప్రభు ఖండించాడు. ఒకటి భిన్నమైన బోధ, దయ్యముల బోధ, మూడవది అన్య బోధ, నాలుగవది అబద్ధ బోధలను ఖండించుడు అంటున్నాడు పేతురు గారు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ఇర్మియా కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో చూస్తాం. కాబట్టి మీలోను అబద్ధ బోధకులందరూ వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. బోధ అనేది రహస్యంగా ఉండకూడదు, బహిరంగంగా ఉండాలి, నిర్మోహమాటంగా ప్రకటించాలి. శాస్త్రులు, పరిసయ్యులు వారు ఆశ్చర్యపడేలాగా యేసు ప్రభు బోధించాడు. కాబట్టి అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా తప్పుడు బోధలని కూడా రాయబడి ఉన్నది. చూడండి, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పోకుండా తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని. బోధ ఒక్కటే అయితే అది వేరుగా ప్రకటించబడుతున్నది, రకరకాలుగా ప్రకటించబడుతున్నది. చివరిగా ప్రకటన గ్రంథంలో నికాలోయతు బోధని రాయబడ్డ. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. అటువలనే నికాలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. అంటే వారు ఏదట, వారు అన్నీ చేయొచ్చు, దేవుని నమ్ముకోవచ్చు అని బోధ చేసేవాడటాడు. మారు మనసు పొందుము లేనిడలా నేను ఎద్ద త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేశాను. కాబట్టి విగ్రహారాధకులు అందరూ కూడా మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, విగ్రహారాధనతో సమానంగా ఆరాధిస్తున్నారు. ఇది ఒక రకమైన బోధ ఉన్నది. చివరిగా బిలాము బోధ ఉన్నది. బాలాకు బిలాం మధ్యలో సంభాషణ జరిగింది సంఖ్యాకాండంలో. ఉదయం ఇశ్రాయేలుని శపించవన్నాడు. అయితే బిలాము ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు చెప్తే నేను వెళ్తా అన్నాడు. ఎదురు చూశాడు, కానీ దేవుడు ఒకసారి చెప్పాడు, వద్దు అన్నాడు. వాళ్ళు నా ప్రజలు కదా అన్నాడు. అయినప్పటికీ మరొకసారి ఏమైనా చెప్తాడేమో అని ఎదురు చూశాడు. ఆఖరికి ఆ బిలాంకి గాడిద చేత బుద్ధి చెప్పించాడు. ఎలా చెప్పించాడట? గాడిద చేత చెప్పించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక తిన్నని మార్గమును విడిచి
బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. కాబట్టి ప్రియులారా, మనం మౌనంగా ఉండకూడదు. దేవుడు గాడిదతో బుద్ధి చెప్పాడు బిలాం ప్రవక్తకి. బిలాం ఒక బోధ చేశాడు, మికాలైతో ఒక బోధ చేశాడు. రకరకాల భిన్నమైన బోధలు, దయ్యముల బోధలు, కుయుక్తికరమైనవి, మోసయుక్తమైనవి, అపవిత్రమైన బోధలు, రకరకాల బోధలు ఈ లోకంలో ఉన్నవి. కానీ క్రీస్తు ప్రభు చేత, మరి దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత అప్పగించబడిన బోధ ఒక్కటే. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదివి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా ఇక్కడ హితబోధ అండి. రకరకాల బోధల్లో హితబోధ ఒకటి. హితబోధ అంటే సౌండ్ ప్రీచింగ్. హితబోధ ఆరోగ్యకరమైన బోధ అని ఉన్నది. విన్నారా? చూడండి ఇక్కడ. ఎందుకనగా అంటే పైన కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే, సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించుమంటున్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు అంటున్నాడు. కారణం ఏంటంటే కింద చెప్తున్నాడు, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చునని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు వచ్చింది, జరుగుతూనే ఉన్నది. 1వ శతాబ్దంలో చెప్పాడు పౌలు గారు తిమోతికి. ఇప్పటికీ అది కొనసాగుతున్నది, బహువేగంగా కొనసాగుతున్నది. దేవుని వాక్యం వినేవారు ఇలాగా అనేక చోట్ల కొద్దిమందే ఉంటారండి. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, ఇరుకు మార్గంలో కొద్దిమందే ప్రవేశిస్తారు, విశాలమైన మార్గంలో అనేకులు ప్రవేశిస్తుంటారు. కాబట్టి మరి హిత బోధను వెంబడించాలి, ఆరోగ్యకరమైన బోధను వెంబడించాలి. కల్తీ పదార్థాలు తింటే శరీరానికి హాని, కానీ కల్తీ బోధలు వింటే ఆత్మకే నష్టం వస్తుంది. కాబట్టి పరిశుద్ధుల కొరకు ఒక్కసారి అప్పగించబడిన బోధ యూదా రాష్ట్ర పత్రికలో 3వ వచనంలో రాయబడినది. ఆ బోధ దేవుని చేత ఆరంభమైనది. మోషేకి, ఆరోనికి అనుగ్రహించాడు. యేసు ప్రభు అయితే నేను విన్నాను, చూశాను, నేర్చుకున్నాను, ఆజ్ఞే బోధిస్తున్నాను. ఆ బోధకు శాస్త్రులు ఆశ్చర్యపోయారు. నువ్వే అధికారంతో బోధిస్తున్నావని అన్నారు. కాబట్టి ఈ బోధ నా అంతటా నేను చేతను, నన్ను పంపిన తండ్రిదే అని చెప్పాడు. మీరు వినుచున్న మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి నేను బోధించిన వాటిని మీకు జ్ఞాపకం చేయను, నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను. నావన్నీ తండ్రి, నాకు కలిగినవన్నీ పరిశుద్ధాత్ముడు తీసుకొని మీకు జ్ఞాపకం చేయను. కాబట్టి మరి ఆ బోధను మనం వెంబడించాలా, వినాలా. ఇది వినేవారి బాధ్యత, బోధించేవారి బాధ్యత. మరి పరిశుద్ధుల కొరకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు మనం అందరం కూడా పోరాటం చేయాలా, ప్రకటించాలా. అప్పుడే మనం దేవుని కృపలో మరి ఆశీర్వదించబడిన వారుగా ఉంటాము. కాబట్టి ఇప్పటివరకు శ్రద్ధగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మీ అందరినీ హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన స్థానిక సేవకులకి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.